మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్కి చెందిన కర్రె పోచయ్య సన్ ఆఫ్ నల్ల పోచయ్య గత 3 సంవత్సరాల క్రితం సెంటరింగ్ పనులు చేస్తూ ఉండగా కర్రలో ఒక చిన్న మూల కూర్చుకోవడంతో దానితో పాటు తన ఎడమకాలు ఇన్ఫెక్షన్ అయ్యి పూర్తిగా ఎడమకాలు తీసేయడం జరిగిందని, తాను ఇన్ఫెక్షన్ గురించి గ్రామస్తులు, సర్పంచ్కి మరియు ఉప సర్పంచ్కి తన బాధ చెప్పుకోవడం జరిగిందని, అయినా వారు తనకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారని, కావున తనకు న్యాయం చేయాలని కోరుతూ గత సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి తన సదరం సర్టిఫికేట్ చూపించి ఒక జిరాక్స్ కాపీ కూడా ఇవ్వడం జరిగిందని, సర్టిఫికేట్లో 90% వికలాంగుడిగా వాళ్ళు నిర్ధారించినప్పటికీ తనకి ఇంతవరకు పెన్షన్ కూడా రాలేదని, తన జీవనోపాధి చేసుకోవడానికి ఒక ఎక్సెల్ మోటార్ గానీ లేదా వీల్ చైర్ గానీ ఇప్పించాలని కోరడం జరిగింది. ఇప్పుడు ఇల్లు ఉందా మీకు? మీ డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకుర్రా? డబుల్ బెడ్రూమ్ ఏదైనా చేసుకురా? అప్లై చేసుకురా? రాపించుకున్నారా డబుల్ బెడ్రూమ్ ఏమదా? చెప్పు. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయినా. ఏమన్నా కలెక్టర్ సాబ్ కలిసిండా? ఏమన్నారమ్మా? హాస్టల్ తర్వాత ఇంకా రాలేదు. అందరికి ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడే వస్తాయి అన్నారు. అందరికి ఎప్పుడు వస్తాయి అంటే అప్పుడు అడిగి నాకు నడవడానికి రాదు, ఏం చేయడానికి రాదు. అట్లా కూడా అన్నాము. మళ్ళీ ఒక కుర్చీ చైర్ది వీల్ చైర్ది అయితే ఇయ్యాలి కదా. ఎవరు చెప్పారు ఇస్తామని? కలెక్టర్. మీరు పోయి ఆయన చెప్పినప్పుడు పోయినాం. ఎప్పుడు వేరు మీరు? ఎప్పుడు వేరు? ఆడున్నప్పుడు. ఎన్ని రోజులే మీరు పోయి? మొన్న పోయిన సోమవారం అన్నాడు. మొన్న సోమవారం పోతే ఇప్పటిదాకా రాలేదా? పోయిన సోమవారం వెంటనే ఇస్తారు కదా అమ్మా. ఇయ్యలేదంటే ఇంటర్ ఇస్తారమ్మని మాకు తెలియదు కదా సార్. మాకు తెలియని వాళ్ళం అయితే మీరు అన్నట్టు ఇప్పుడు అదే అమ్మా నేను ఎందుకు అడుగు. ఇప్పుడు 30 తారీఖు మన గవర్నమెంట్ హాస్పిటల్ రమ్మాలేమని చెప్పిరా? చెప్పలేదా? మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు, ఏం లేదా? పింఛన్ లేదు మాకు ఎవ్వరేం చెప్తలేరు ఇక సారు. నాకు ఎవ్వరేం చెప్తలేరు. ఒకటి మండలం పోయి అయితే ఆడ వస్తుంది, అందరికి వచ్చినప్పుడు అసలు పింఛన్ అన్నారు. మళ్ళీ ఈడ అందరికి వచ్చినప్పుడు అసలు పింఛన్ అన్నారు. వీడికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కొడుకు నాకు కూడా చేయుతామి, మేము ఎట్లా బతకాలి పింఛన్ గురించి మస్తు ఇబ్బంది ఉంది. సరే ఇప్పుడు మీరు కలెక్టర్ ఆఫీస్ జరిగిపోతే కలెక్టర్ ఏమన్నా ఇబ్బంది ఉంది. అందరికి వచ్చినప్పుడు వస్తుంది అమ్మ, ఇప్పుడు ఓపెన్ కాలేవు, అది ఓపెన్ అయినప్పుడు వస్తుంది అని కలెక్టర్ అన్నారు. మీ పేరేం పేరు? మళ్ళా మండలం పోతే ఉడక మండలంలో ఉడకదేవాడు అన్నారు. పేరేం పేరమ్మా? నా పేరు సత్యమ్మ సారు. ఏ ఊరు మీది? ఖాజాపూర్. ఖాజాపూర్ శంకరంపేట మండల. శంకరంపేట మండలం ఖాజాపూర్. ఖాజాపూర్ గ్రామమా మీది? ఖాజాపూర్ గ్రామం కదా, మండల్ శంకరంపేట. చెప్పు. శంకరంపేట మండలము, ఖాజాపూర్ గ్రామం. మీకు ఏమేం లేదు ఇప్పుడు? ఇల్లు లేదు. ఇద్దరు కొడుకులకు ఇద్దరు కొడుకులు, 4 మన్మలు, మేము ఇద్దరం 6. మీకు ఇల్లు లేదు? ఉండడానికి ఇల్లు లేదు, గుడిసె ఉంది, అది కూడా తాపరు కప్పుకొని ఉంటున్నారు. మొత్తం దీరాల వండున్నాం సారు. మొత్తం ఊరుస్తుంది అని అంటున్నాం. ఇక ఒక్కోరు కూడా చెప్పితే పట్టించుకుంటా లేరు. ఇప్పుడు ఇది లేపైనా 20 ఏళ్ళు అవుతుంది బేస్మెంట్ లేపైనా. ఇప్పుడు పీరియడ్ లేపినా ఇది బేస్మెంట్, ఇప్పటికి బేస్మెంట్ పీరియడ్ రాలే సారు. అయితే ఇప్పుడు మీ భర్త పేరు ఏం పేరు? ఆయనకి ఏంది పరిస్థితి? ఎట్లా అయింది? ఇది ఏమైంది? ఎట్లా అయింది? ఆయనకు మూలగుచ్చి సారు. మూలగుచ్చి ఎప్పుడు? అది 3 ఏళ్ళు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు వీల్ చైర్ ఇయ్యలేరా ఎవరు? ఇయ్యలేరు. అది ఏం పేరు అయినా పేరు? పోచయ్య. పోచయ్య. కర్రె పోచయ్య. సరే నల్ల పోచయ్య, కర్రె పోచయ్య. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.